ఇవాళ నువ్వు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నావు. నువ్వు దోచుకున్న డబ్బులు విపరీతం ఖర్చు పెట్టినావు. ఒక మండలం హెడ్ క్వార్టర్లో 1,50,00,000 పెట్టిండట. 1,50,00,000 పెడితే అక్కడ 3,000 రూపాయల ఖర్చు పెట్టిన ఒక వ్యక్తి 2,800 పైసలు మేరతో గెలిచిండు ఇండిపెండెంట్. అంటే నీ ప్రాబల్యం అంత ఉంది అక్కడ. నువ్వు ఈ 9.5 సంవత్సరాల నీ మినిస్ట్రీ పదంలో నువ్వు వెలగబెట్టింది అంత. ఇప్పటికైనా కేటీఆర్ గారి యొక్క ఇటువంటి ఉత్తర ప్రగల్భాలు చూసి గాలి మాటలని ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఇవాళ. ముందుగా నీ ఇంటిని నువ్వు చక్కబెట్టుకోయాల. ఎంతసేపు గాలి మాటలు, తుపాకీ రామిన మాటలు, అగ్గి రామిన మాటలు, ఇవాళ అగ్గి బరాటా నేను అనుకుంటా నువ్వు మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేవలం ఇలా కేసీఆర్ గారు వచ్చి ఎందుకు ఆ మాటలు మాట్లాడినంటే పార్టీ ఉనికి కోల్పోతుంది. కేటీఆర్ గారు ఒక విఫల నాయకుడు. ఆయన ద్వారా పార్టీని నడిపించే శక్తి కానీ యుక్తి కానీ ఆయనకు లేదని చెప్పి కేసీఆర్ గారికి తేటతెల్లమైంది. అలా ఒకవైపు కవిత నీ తోలు తీస్తా అంటుంటే ముందుగా నీ తోలు నువ్వు కాపాడుకో, తీయకుండా నీ తోలు కానీ నీ కొడుకు తోలు కానీ మీ అల్లుని తోలు కానీ ఇంకా ఇతర నాయకుల తోళ్ళు కానీ తీయకుండా నీ కూతురు నుంచి నీకు నువ్వు కాపాడుకో. కేవలం దాన్ని ఒక సైడ్ ట్రాక్ చేయడానికి వాళ్ళు చేసిన ఒక కుటిల ప్రయత్నం తప్ప అంతకంటే ఎక్కువ కాదు. నిజంగానే కేటీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినోడు ఇటువంటి భాష మాట్లాడతారండి. ఒక రాజకీయ నాయకుడిగా ఒక అపర మేధావినని చెప్పుకుంటాడు ఆయన్నే. ఆయనకి ఇటువంటి భాష మాట్లాడితే ప్రజలు ఎందుకు దాన్ని స్వీకరిస్తారు, ఎందుకు దాన్ని నమ్ముతారు ప్రజలు? 80,000 పుస్తకాలు చదివిన మేధావి వచ్చి నీకు గోదావరిలో నీళ్ళు ఎట్లా పోతున్నాయి, కృష్ణాలో నీళ్ళు ఎట్లా పోతున్నాయి, ఒక చట్టసభ ఉంది, నువ్వు దానికి ప్రతిపక్ష నాయకునివి. కానీ పాలమూరుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్యాయం చేసినాయి, పాలమూరును ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది, సభలు కూడా పెడతామని అంటున్నాడు. నిజంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేప్పుడు కాంగ్రెస్ బీజేపీ అన్యాయం చేసినా అనుకోవచ్చా పాలమూరుకు? నేను అదే ఏమంటున్నానంటే కేసీఆర్ గారికి నీవు వచ్చి గాలి మాటలు కేవలం ప్రెస్ మీట్లలో పరిమితం కాకండి. మీరు దయచేసి మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే చట్టసభలో ఏదైనా రికార్డు మీద ఉంటుంది కాబట్టి చట్టసభలో వచ్చి చెప్తే చట్టసభలో నీకు ఏదైతే ఎవరు అన్యాయం చేసినారు, దేనికి అన్యాయం చేసినారు రికార్డు ఉంటుంది. దానికి కూడా రికార్డు ఉంటుంది. పాలమూరు ఎవరి హాయంలో దెబ్బతిన్నది, పోతిరెడ్డి పార్క్ పొక్కేలు పెట్టిన పెద్ద ఎత్తున, ఇలా కృష్ణాలో మనకు రావాల్సిన నీటిని ఎవరు అమ్మేసినరు, ఎవరు పట్టిసీమను సస్యశ్యామలం చేద్దామన్నారు, రాయలసీమను రత్నాలసీమ చేద్దామన్నారు, ఎవరు రొయ్యల పులుసు తాగి రొయ్యల పులుసు తిని తెలంగాణ హక్కులను ఆంధ్రాకు తాకట్టు పెట్టినరు. ఇవన్నీ కూడా రికార్డు మీద ఉన్నాయి, మనం చెప్పేది కాదు ఇవాళ. కానీ కేసీఆర్ ఒక ప్రెస్ మీట్కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఫ్రస్ట్రేషన్గా ఫీల్ అవుతున్నారు, అసెంబ్లీకి వస్తే తట్టుకుంటారు అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియాలో జరుగుతున్నది. ఏం చెప్తారు? మీరు ఏమన్నారు ఇంతకుముందు మాట్లాడింది? ఎవరి మీ సోషల్ మీడియాది? బీఆర్ఎస్ సోషల్ మీడియా. మరి వాళ్ళ ముఖాలు వాళ్ళు చేసుకుంటే ఎత్తుంటుంది వాళ్ళకి. ఎందుకంటే దోచుకున్న డబ్బుతోని కావాల్సిన సోషల్ మీడియా గ్రూపులు వాళ్ళు తయారు చేసినారు, అనేక యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, రాసుకోవడానికో పేపర్ ఉన్నది, కూయడానికో ఛానల్ ఉన్నది. ఇవన్నిటి ద్వారానే చెప్పాలి కదా వాళ్ళు. గోబెల్స్లో వాళ్ళు సిద్ధాస్తులు, అభినవ గోబెల్స్ వాళ్ళు. ఇవన్నీ కూడా రికార్డు మీద రండి బాబు, రికార్డు మీద వస్తే మనం అందరం కూడా రికార్డు పరంగా చూపిస్తాం మీకు అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి నీళ్ళల్లో నిధులలో ఏ విధంగా గోల్మాల్ జరిగింది, మన నీళ్ళు ఎట్లా మనం పంపించి మీరు బయటి ఆంధ్రాకి అమ్మిర్రు మీరు, ఇవన్నీ కూడా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇవాళ కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజలను మభ్యపెట్టడానికి ఇవాళ చేస్తున్న కుటిల ప్రయత్నమే తప్ప ఇంకోటి కాదు. తోలు తీస్తామంటే ఆల్రెడీ నీ తోలు తీసినారు, నీ తాట తీసినారు. 9.5 సంవత్సరాలు నీ భాషను ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేసినారు. ఉద్యమ సమయంలో ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కొరకు యాక్సెప్ట్ చేసినారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నువ్వేదో బాగుపరుస్తావని చెప్పి కూడా నేను భరించినారు. భరించిన తర్వాత ఒక సాచ్యురేషన్లోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలు నీ తోలు తీసినారు, నీ తాట తీసినారు, నీ స్థానం ఎక్కడనో నిన్ను కూర్చుండబెట్టినారు. ఇప్పటి నుంచి కూడా ఇంకా నువ్వు దాని నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. ఒక పెద్ద మనిషి నువ్వు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నావు, 9.5 సంవత్సరాలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినవాడు భాషపరంగా చాలా పరిణితితో మాట్లాడాలి. వాళ్ళ ఎవరో పిల్లలు మాట్లాడండి, నీ కొడుకు మాట్లాడండి అది వేరే సంగతి. అటువంటి వాడిని దగ్గర నీవు భాషా పరిణితిని పెంచుకోవాలి. నేను భాషా కోవిదుని, నేను నాది ఎంఏ లిటరేచర్ తెలుగు, 80,000 పుస్తకాలు చదివిన నేను అని నీకు నువ్వుగా సెలవు డబ్బా కొట్టుకున్న వ్యక్తివి నీ మీద గౌరవాన్ని ఇనుమడింపజేసే మాదిరిగా ఉండాలి. నీ ప్రెస్ మీట్ కానీ ఏది కానీ ప్రజలకు ఏది ఇచ్చినా ఒక మంచి విజ్ఞానాన్ని ఇవ్వాలి, ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. నువ్వు ఇవాళ పవర్ అధికారం ఉండొచ్చు, రేపు పోవచ్చు, ఇవాళ నువ్వు అధికారంలో లేకపోవచ్చు, నీకు ముఖ్యమంత్రి సీటుకు ఉండే గౌరవం ముఖ్యమంత్రి సీటుకు ఉంటుంది. ఇవాళ మాజీ ముఖ్యమంత్రి అంటారు, రేపు ఏమైనా నీకు ఏమైనా అయినా కానీ అధికారం లాంఛాలను ఉంటాయి. అటువంటి హోదాలో ఉన్న వ్యక్తులు భాష మాట్లాడేటప్పుడు పరిణితి చెందిన వ్యక్తిగా మాట్లాడాలి. భాషా ప్రావీణ్యం నాకు ఉందని చెప్పి మీరే చెప్తారు. ఇవాళ
మరి అటువంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి ఎటువంటి జవాబుదారితనంగా ఉండాలనే? జవాబుదారితనంగా లేకుండా కేవలం ఇవాళ గిల్లి కజ్జిగాలు పెట్టుకునే మాదిరిగా ఇవాళ వచ్చిండు పేండి సారు, మళ్ళీ కుంభకర్ణుల లోపడినేమంటాడు. కానీ ఇప్పుడు చాలా మంది కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోరు, కొంతమంది రారు అనేటోళ్ళు కూడా ఉన్నారు. ఒక్కో రకంగా చెప్పాలంటే కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడు రాదని బెట్టింగ్ పెట్టే ఆలోచనలో ఉన్నారంటే కొంత చర్చ జరుగుతున్నది, సోషల్ మీడియా ట్రోల్స్ జరుగుతున్నాయి. బట్ ఈసారి నీటి మీద జరిగేటువంటి ఈ అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ వస్తారనుకుంటారా రారనుకుంటారా? నేను ఏమంటున్నా అంటే కేసీఆర్కి నిజంగానే తెలంగాణ ప్రజలకు నిజానిజాలు తెలవాలంటే, తెలంగాణ ప్రజలకు నీళ్ళల్లో అన్యాయం జరగద్దని అనుకుంటే, తెలంగాణ ప్రజలు నిజంగా కూడా మోసపోయినరు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నారనుకుంటే, నా హయాంలో తెలంగాణ ప్రజలకు నీళ్ళల్లో నేను సరైన వాటా ఇచ్చినానని చెప్పాలనుకున్నట్టయితే అసెంబ్లీకి రావాలని, అసెంబ్లీకి వచ్చి నిజానిజాలపైన నిగ్గు తేల్చాలని. వారి హయాంలో తెలంగాణకు ఇళ్లల్లో ఏ విధంగా జరిగింది, కాళేశ్వరం ఏ విధంగా కట్టినరు, అదే మాదిరిగా ఈ కార్ రేసింగ్ ఏ విధంగా జరిగింది, ఏవైతే ఆరోపణలు ఉన్నాయి కదా వాళ్ళ మీద, ఆ ఆరోపణలన్నింటి కూడా తేల్చాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత వారిపైన ఉన్నది. దానికి వేదిక ఏది? వీధి రౌడీలు కాదు కదా ఎవరిక్కడ. ప్రజాస్వామ్యంలో చాలామంది ఎలక్షన్ల టైంలో కానీ పార్టీలు దూషించుకుంటాయి. ఒక పార్టీ ఇంకొక పార్టీ పైన మాట్లాడుతుంటే వాళ్ళ మీరు మాట్లాడిన దానికి నేను మాట్లాడిన దానికి మీరు మాట్లాడతారు. కానీ చట్టసభల్లో నీకు ఒక పోస్ట్ ఇచ్చిండ్రు, ప్రజలు నీకు ఒక పోస్ట్ ఇచ్చిండ్రు, నీకు ఒక గౌరవాన్ని ఇచ్చిండ్రు. ఆ గౌరవాన్ని కాపాడుకునే వ్యవస్థ ఏది? అసెంబ్లీ. ఆ వ్యవస్థ దగ్గరికి పోయి నువ్వు చెప్పినట్టయితే నీకు ఆన్ రికార్డు ఉంటావు. మీరు పోయినా మన వ్యక్తులు పోవడం రావడం సహజమే. ఇలా అధికారంలో ఉంటాం, అధికారం తర్వాత కొన్నాళ్ళకి అధికారం పోతుంది, కొన్నాళ్ళకి మనుషులమే పోతాం. కానీ రికార్డులు ఉంటాయి, అసెంబ్లీలో రికార్డ్స్ ఉంటాయి. ఆ రికార్డ్స్ ఎప్పటికి కూడా చెప్తాం. ఇప్పుడు అసెంబ్లీ రికార్డులో ఉన్న తీయండి 1970 అని చెప్తుంటాం మనం. పలానా వ్యక్తి పలానా ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, పలానా మంత్రి గారు మాట్లాడారు, అది రికార్డులో ఉన్నదని చెప్తాం మనం. మీరు మాట్లాడింది ప్రజలకు అందుబాటులోకి రావాలి, భావితరాలకు కూడా అందుబాటులోకి రావాలి. కేవలం గాలి మాటలు చెప్పి, గాలి వార్తలు చెప్పి, ఆ రోజు మందం న్యూ టైమ్స్లో హెడ్లైన్స్ చెప్పి ఇక నేను పోయి ఆనందపడితే శునకానందం. ఇలా నేను ప్రెస్ మీట్ పెట్టగానే ఇంతమంది పైకి వచ్చి అని చెప్పి ఆడ వికటాటాన్ని చేసుకుంటా శునకానందం పొందితే ఏం లాభం? ఎలా అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.